హాయ్ ఫ్రెండ్స్, తెలుగుడి ఛానల్కు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వేములవాడ ఆలయంలో దర్శనాలు నిలిపివేయడం జరిగింది. రథం ద్వారా మాత్రమే దర్శనాలు జరుగుతున్నాయి. చూడొచ్చు. రాజన్న సన్నిధిల నుంచి మన భీమన్న టెంపుల్కు వెనకాల సైడ్ నుంచి పార్కింగ్ ప్లేస్ నుంచి వెళ్ళాలన్నమాట. గుడి వెనకాల సైడ్ నుంచి భీమన్న ఆలయానికి వెళ్ళే దారి ఇదే అనమాట. ఇలాగే స్ట్రైట్గా వెళ్ళాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం స్ట్రైట్గా వెళ్తే రోడ్డు మధ్యలో పనులు కూడా చాలా చక్కగా నీట్గా జరుగుతున్నాయి. రోడ్లు కూడా క్లీన్గా చేస్తున్నారు. పనులు చక్కచక్క జరుగుతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ కోడెం కట్టడానికి వెళ్ళే దారి. కొబ్బరికాయలు ఇక్కడ కొనుక్కొని లోపలికి వెళ్ళొచ్చు, లేకుంటే లోపల కూడా కొనుక్కోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చెప్పులు, ఇక్కడ కౌంటర్ కూడా ఉంది. చెప్పులు కూడా ఇక్కడ విడిచి వెళ్ళాలి. ఇది లైన్ అనమాట. స్ట్రైట్గా లైన్లో వెళ్ళేటప్పుడు చూడొచ్చు భక్తుల రద్దీ చాలా ఉంది. చాలామంది కూడా కోడెం కట్టడానికి వెళ్తున్నారు. కోడెం కట్టడానికి ఎలా వెళ్ళాలని అడిగితే మాత్రం ఇలాగే చెప్తున్నారు. ఇలాగే స్ట్రైట్గా వెళ్ళాలంటే లోపలికి. ఫ్రెండ్స్, భీమన్న ఆలయానికి వెళ్ళేటప్పుడు భక్తుల రద్దీ బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం క్లియర్ అవుతుంది. భక్తులు చాలామంది తరలి వస్తున్నారు. మన ఆలయంలో పనులు జరుగుతున్నప్పటికీ భీమన్న ఆలయంలో దర్శనాలు పెట్టడం జరిగింది కదా, అయినా కూడా చాలామంది భక్తులు తరలి వస్తున్నారు. వీళ్ళందరికీ వెనకాల సైడ్ నుంచి కౌంటర్ అనేది పెట్టడం జరిగింది. చూడొచ్చు, భీమన్న ఆలయం అనేది అక్కడ ఉంది. క్యూ లైన్ చూడొచ్చు ఎంత పొడుగ్గా ఉందో. దాదాపు దర్శనం చేసుకోవడానికి అరగంట సమయం పడుతుంది. ఫ్రెండ్స్, భక్తుల రద్దీ బాగానే ఉంది. కోడెం కట్టడానికి ఒక్కరికి 200 రూపీస్. అలా ఎన్నైనా కట్టుకోవచ్చు మనం మొక్కులు బట్టి. ఒక కోడెం కట్టడానికి 200 అంట. లోపల కూడా కౌంటర్ ఉందంట. చూద్దాం, మరి లోపలికి వెళ్దాం. ఇప్పుడిప్పుడే కొంచెం ఖాళీ అవుతున్నారు. భక్తులు చూసుకోవచ్చు ఎలా వెళ్తున్నారో, తరలి వస్తున్నారు. ఫ్రెండ్స్, భీమన్న ఆలయ దర్శనానికి కట్టే సమయం గంట పడుతుందంట. ఇప్పుడిప్పుడే పనులు జరుగుతున్నాయి చాలా వరకు. ఫ్రెండ్స్, మనం ఇందాక అరగంట అన్నాం, కానీ గంట పడుతుందంట. ఫ్రెండ్స్, వేములవాడ లడ్డు ఎంతమంది తిన్నారో కింద కామెంట్ చేయండి. చూడొచ్చు ట్రాఫిక్ అనేది ఎలా ఉందో. కోడెం కట్టడానికి కౌంటర్ ఇది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, కోడెం కట్టడానికి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. మన గోమాతల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం సేఫ్టీ ముఖ్యం. ఫ్రెండ్స్, భీమన్న ఆలయానికి వెళ్ళేటప్పుడు మాత్రం సేఫ్టీగా ఉండండి. చాలా భక్తులు రద్దీగా ఉంది. ప్లీజ్ పిల్లలు. ఫ్రెండ్స్, భీమన్న ఆలయంలో ఎంత నిశ్శబ్దంగా ఉందో చూడొచ్చు. బయట అంత రద్దీగా ఉన్నా లోపల మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు శ్రీకృష్ణ మందిరం. ఫ్రెండ్స్, ఇది బద్దిపోచమ్మ గుడి. చాలా భక్తులు తరలి వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.